హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? అంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో శ్రీరామనవమి వస్తుంది కదండి. రామచంద్రస్వామి వారికి సంబంధించినటువంటి శ్రీరామనవమికి సంబంధించినటువంటి పద్ధతులు, పాటలు, స్తోత్రాలతో ఈ 2 రోజులు వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుసుకుందామండి శ్రీరామనవమి గురించి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగం చివరిలో శ్రీరామచంద్రమూర్తి దశరథుని కుమారునిగా కౌసల్య గర్భమున రఘువంశంలో జన్మించారు. ఈ విషయం వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో తెలియజేశారు. అందువల్ల ఈ పుణ్యదినమును మనము అనాదిగా శ్రీరామనవమి పేరుతో పండగ జరుపుకుంటున్నాం. ఈ చైత్రశుద్ధ నవమి చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణము, శ్రీరాముడు రావణుని వధించి సీతా సమేతుడై దిగ్విజయంగా అయోధ్యకు వచ్చింది కూడా ఈ శ్రీరామనవమి నాడే. మరునాడు అనగా దశమి నాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. కనుకనే ఈ నవమికి ఇంత విశిష్టత ఉన్నది. శ్రీరామ పట్టాభిషేకము, సీతారామ కళ్యాణము 2 కూడా రామజననం రోజే జరిగినవి. అందువల్ల అందరూ కళ్యాణోత్సవం, పట్టాభిషేకోత్సవం కూడా ఈ శ్రీరామనవమి నాడే చేస్తారు అనాది నుండి. శ్రీరామనవమి ఆచరణ పూజా మందిరంలో కానీ పీఠంపై కానీ కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపై కుంకుమతో అలంకరించాలి. పీట మధ్యన చందనంతో అష్టదళ పద్మమును వేయాలి. దానిపై నూతన వస్త్రమును పరవాలి. నూతన వస్త్రముపై బియ్యమును 1/2 అంగుళం మందంగా నలుచదరంగా ఏర్పాటు చేయాలి. పీట మధ్యలో కలశం ఉండేలా ఉంచాలి. కలశమును గంధ పుష్పాక్షతలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహములను, అధిదేవత ప్రత్యధిదేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయాలి. పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రుని సపరివార సమేతంగా ఆవాహన చేసి పూజ చేయాలి. రామ అష్టోత్తరం, సీతా అష్టోత్తరం, ఆంజనేయ అష్టోత్తరం చదువుతూ తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీ సూక్త, పురుష సూక్తములు, విష్ణు సహస్రనామము పఠించాలి. రామ సహస్రనామ పూజను కూడా జరపవలెను. ఈ రామ పూజా విధిలో కౌసల్యను, దశరథుని పూజించాలి. పూజానంతరం రామస్య జనని చాసి రామాత్మకమిదం జగత్ అతస్యాం పూజయిష్యామి లోకమాతర్ నమోస్తుతే అనే మంత్రముతో, అంటే ఈ జగత్తంతా రామస్వరూపము, అటువంటి రామునకు తల్లివైన నిన్ను లోకమాతగా భావించి పూజించుచున్నాము అని కౌసల్యాదేవిని ఓం నమో దశరథాయ అని దశరథుని పూజించాలి. ఈ పూజానంతరం దశానన వధార్థాయ ధర్మ సంస్థాపనాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ పరిత్రాణాయ సాధూనాం జాతో రాస్వయం హరి గృహాణార్ఘ్యం మయా దత్తం భ్రాతృభిస్సహితో అనఘా అనే మంత్రంతో శ్రీరామునకు అర్ఘ్యము ఇయ్యవలెను. అవకాశాన్ని బట్టి శ్రీరామనవమి రోజు రాత్రి జాగరణ చేసి రామభజనతోనూ సంకీర్తనలతోనూ కాలం గడిపి ఆ మరుసటి రోజు ఉదయం తిరిగి రామచంద్రుని పునఃపూజ చేస్తే రామనవమి వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది. చక్కెర పొంగలి, మామిడి పండ్లు, చెరకు ముక్కలు, పానకము, వడపప్పుతో నైవేద్యమిచ్చి కర్పూర హారతిని ఇయ్యవచ్చు. ఇది శ్రీరామనవమి ఆచరణ విధానం అండి. శ్రీరామనవమిని ఏ విధంగా ఆచరించాలి, శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలియజేసుకున్నాం కదండి. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతి సాహిత్య ఛానల్ అండి. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి.